ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏఎం రత్నం గారికి కనకవర్షం కురవాలని నేను కోరుకున్నాను. కనకవర్షం కురవాలని కోరుకున్నానంటే అధికార దుర్వినియోగాన్ని చేసి అడ్డగోలుగా జీవోలు ఇప్పించుకుని తద్వారా ప్రజల దగ్గర నుంచి డబ్బు కాజేయాలనేది నా ఉద్దేశం కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చేసింది అదే. అడ్డగోలుగా జీవోలు ఇష్యూ చేయించుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఆయన ప్రభుత్వమే. ఒక్కొక్క టిక్కెట్కి 600 రూపాయలు పెంచుకునేటటువంటి కార్యక్రమం. ఆ విధంగా జీవో ఇష్యూ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఏంటండి నాకు అర్థం కాలేదు. ఒక సినిమా మొదటి రోజు చూడాలి అంటే 750 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలి. ఒక ఫ్యామిలీ 750 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలంటే నలుగురు వెళ్ళాలంటే ఎంత అవుతుంది? ఈ విధంగా దోపిడీ చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు చేయటం ధర్మమేనా? సినిమా బాగుంటే ఏ రేటు ఉన్నా ఆడుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇది నేను చెప్పినటువంటి అంశం కాదు. నారాయణమూర్తి గారు ఒక చిన్న నిర్మాత దర్శకుడు, ఆయన చెప్పాడు సినిమా బాగుంటే ఆడుతుంది, బాగోపోతే రేటు పెట్టినా ఆడదు, రేటు పెట్టకపోయినా ఆడదు అనేది ఒక నగ్న సత్యం సినిమా ఫీల్డ్లో. కానీ మొదటి రోజునే ప్రజల దగ్గర నుంచి డబ్బులు సక్సెస్ చేయాలి అనేటువంటి భావనతో ఇలాంటి జీవోలు ఇష్యూ చేసి అధికారాన్ని దుర్వినియోగం చేశారు పవన్ కళ్యాణ్ గారు అని అంట. ఇది తప్ప కాదు. ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించండి. సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. సినిమా ఎలా ఉంది అనేది ఇక్కడ ప్రశ్న. సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఫ్లాప్కు అతి దగ్గరగా ఉంది. దానికి ప్రధానమైన కారణం ఈ 5 సంవత్సరాల పాటు ఆ సినిమా తీయటం, డైరెక్టర్లు మారటం. దీనివల్ల ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. రేట్లు పెట్టినా కనకవర్షం కురిసేటటువంటి పరిస్థితి లేకపోవటం చాలా విచారకరమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సినిమా ఆడాలని అందరం కోరుకుంటాం. ప్రధానంగా నేను మరొక్కసారి చెప్పదలుచుకున్నది ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు మాకు రాజకీయ ప్రత్యర్థే తప్ప సినిమా ప్రత్యర్థి కాదు. వాళ్ళ సినిమాలు బాగా ఆడాలని, అద్భుతంగా వారు నటించాలని మేము కోరుకుంటాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ అద్భుతమైన నటులే తప్ప అద్భుతమైన రాజకీయ నాయకులు కాదు అనేది ఇప్పటికీ ఎప్పటికీ నా అభిప్రాయం. రాజకీయంగా వారు అంతగా మెచ్యూరిటీ లేనటువంటి వ్యక్తులు, రాజకీయంగా వారు ప్రజల దగ్గరికి వెళ్ళలేనటువంటి మనుషులు, రాజకీయంగా విజయం సాధించలేనటువంటి వ్యక్తులు, ఎవరి కోసమో ఉపయోగపడే వ్యక్తులే తప్ప స్వయం ప్రకాశితులు కాదు అనేది ఇప్పటికీ ఎప్పటికీ నా నిశ్చిత అభిప్రాయం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏది ఏమైనా హరిహర వీరమల్లు విజయం సాధించకపోయినా అధికారాన్ని మాత్రం దుర్వినియోగం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇది సరైనటువంటి విధానం కాదు, మంచి పద్ధతి అంతకంటే కాదు అని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. చాలా కష్టపడి తీశారు, అందరికి నచ్చినట్టు తీశారు. అద్భుతమైన సినిమా. ఈరోజు తిరుపతి సంధ్యా థియేటర్లో ఈరోజు ఈ సినిమా కలెక్షన్ సునామీ రాష్ట్రంతో సృష్టిస్తూ ఉంది. విజయోత్సవ వేడుకలు చేసుకుంటున్నాం. ఇక్కడ ఎవరైతే పనిచేసిన మహిళా సిబ్బందులు ఉన్నారో పాపం మొన్న మా ఫ్యాన్ షో రోజులకి థియేటర్లో కాగితాలు వేసిన అభిమానులు ఎన్ని చేసినా మాకు సహకరించారు. వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళందరూ కూడా ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అభిమానుల సమక్షంలో వాళ్ళందరికీ చీరలు పంచిపెట్టడం జరిగినది. అదేవిధంగా సేవా కార్యక్రమాలు ఎప్పుడు ముందుంటాం. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు చెప్పి మరొకసారి రుజువు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా సినిమా చూడడం తప్ప సినిమా రాజకీయం చేయొద్దండి. ఇప్పుడే మనం చూసుంటాం, 5 నిమిషాల ముందే ముస్లిం సోదరులు కూడా సినిమా నుంచి బయటకు వచ్చారు. మేము చూస్తుండగానే చాలా మంది ముస్లిం సోదరులు సినిమా నుంచి బయటకు వచ్చి దయచేసి ఇది ఏ మతాన్ని చేయకండి, అద్భుతంగా సినిమాలో వాళ్ళు చెప్పింది చూసుంటారు. ఎవరైతే ఔరంగజేబు ఉన్నాడో, హరిహర వీరములు ఉన్నారో వాళ్ళు కలిసింది అప్పుడే. ఇంకా సెకండ్ పార్ట్ ఉంది. సెకండ్ పార్ట్లో ఏమైనా ఉంటే అభ్యంతరాలు ఉంటే మాట్లాడదాం తప్ప ఇప్పటికైతే పార్ట్ 1లో మాకేం అభ్యంతరం లేదు. ముస్లిం సోదరులందరూ కూడా సినిమా చూడండి, అద్భుతంగా ఉంది. కేవలం పేటీఎం కూలీలు, వైసీపీ పేటీఎం కూలీలు వాళ్ళ ప్రచారం తప్ప ఇక్కడ ఏమీ లేదు. వాళ్ళని బుద్ధి చేయట్టు పేటీఎం కూలీని చెప్పుదో కొట్టినట్టు ఈరోజు ముస్లిం సోదరులు కూడా సమాధానం చెప్పినారు. చాలా అద్భుతంగా ఉంది. అందరూ చూడాలి సినిమా చూడండి. ఈ సినిమా మాకున్న అంచనా ప్రకారం 500 కోట్ల బడ్జెట్ దాటుతుందని కూడా సమాచారం ఉంది. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా మంచి అద్భుతమైన సినిమాని మిస్ చేయొద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అంబటి రాంబాబు మాట్లాడుతూ సినిమా టికెట్లు కిరణ్ గారు
అంబటి రాంబాబు మాట్లాడుతూ సినిమా టికెట్లు పెంచారు, తెలంగాణలో పెంచారు, ఆంధ్రాలో జీవో తెచ్చి అదే పని పెంచారనేసి కామెంట్ చేశారు అంబటి రాంబాబు గారు. ఇప్పుడు మేము పెంచామని చెప్తున్నారు, మీరు తగ్గించినప్పుడు ఎవరు చెప్పారు? సినిమా 5 రూపాయలు 10 రూపాయలు సినిమా చేశారు పవన్ కళ్యాణ్ గారి సినిమా. అప్పుడు నిత్యావసర వస్తువులు, పెట్రోలు, డీజిల్, బియ్యము, ఈ సిమెంటు, ఇసుక అన్ని రేట్లు పెంచారు. సినిమా టికెట్ తగ్గించేస్తే నిత్యావసర సమస్య తీరిపోతే కాదు. ఇది కేవలం సినిమా అభిమానుల షో కోసం బెనిఫిట్ షో అనేది కొత్తగా రాలా. 30 ఏళ్ల చరిత్ర బెనిఫిట్ షో అనేది. అభిమానులు ఒక సహాయ నిధి కోసం బెనిఫిట్ షో వేస్తారు, దానికి వేసిన షోకి టికెట్లు పెంచుకున్నాం.